మమ్మల్ని ప్రతి నిమిషం హ్యాపీగా ఉంచడానికి ఎంతో ట్రై చేసే మా పేరెంట్స్ కి, మా కోసం ప్రతి నిమిషం కష్టపడుతున్న మమ్మల్ని మీ లైఫ్ గా అనుకుంటున్న మా పేరెంట్స్ కి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా డాడీ. మీరు మా మీద చూపించే ప్రేమకి తిరిగి ఏమన్నా ఇద్దామన్నా సరితూగే గిఫ్ట్ అంటూ ఏమీ లేదు. మంచిగా సెటిల్ అయ్యి మీకు మంచి పేరు తీసుకురావడమే నా జీవిత ఆశయం. వన్స్ అగైన్ హ్యాపీ 24th వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. హే మచ్చాస్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ వస్తే మా పేరెంట్స్ని వీడియోలో చూపిస్తానని చెప్పేసి. ఈ రోజు అయితే ఈ వీడియో అదే అనమాట, మా పేరెంట్స్ని చూపిస్తున్నాను ఈ వీడియోలో. అండ్ దెన్ ఈ రోజు అయితే మా పేరెంట్స్ 24th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. మీ అందరూ కూడా మా పేరెంట్స్ని విష్ చేయండి కామెంట్స్లో. నేనైతే ఎప్పుడు మా పేరెంట్స్కి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తాను, కాకపోతే ఇంత పెద్ద నోట్ ఎప్పుడూ చెప్పలేదు, ఫస్ట్ టైం అనమాట. మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా కాల్ చేసి చెప్పొచ్చు కదా వీడియోలో ఎందుకు చెప్తున్నానని. నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమను వీడియో రూపంలో చెప్దాం అనుకున్నాను. ఇది ఒక చిన్న ట్రీట్ లాగా అనుకోండి. మనం అంత పెద్ద గిఫ్ట్స్ ఇచ్చే అంత రేంజ్కి ఇంకా ఎదగలేదు. మా 25th యానివర్సరీ బాగా చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి, నాకు మీ అందరు సపోర్ట్ కావాలి. మచాస్, వీళ్ళే మా అమ్మ మా డాడీ. అందరు ఎలా ఉన్నారు ఏంటి అడగండి. అందరూ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా. సో మా వాళ్ళ దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట మిమ్మల్ని అడగడానికి. నేను నా స్టోరీ పెట్టాను, మా పేరెంట్స్ మీద ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అడగండి అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజే అరేంజ్డ్ మ్యారేజా అంట? అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా. నువ్వు చెప్పు డాడీ. అండ్ నీకంట మీ ఇద్దరికంట నేనంటే ఎక్కువ ఇష్టమా అక్క అంటే ఎక్కువ ఇష్టం అంట? గైస్ నేను ముందే చెప్పేస్తున్నా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలుసు, బట్ మీరు తెలుసుకోవాలని ఉంది కాబట్టి మీకోసం అడిగాను అంతే. చెప్పండి, నేనంటే ఎక్కువ ఇష్టమా అక్క? ఆగుమా, నువ్వైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తావు. డాడీని చెప్పాలి, డాడీ చెప్పాలి ఈరోజు. డాడీ నోట్లో నుండి నేను ఎప్పుడు వినలేదు కాబట్టి. డాడీ అక్క అంటే ఎవరన్నా ఒక్కల పేరు? ఐ మీన్ డాడీ పక్కన ఎక్కువ ఉన్నాను, ఎక్కువ ఉన్నదే నేనే, కొట్టించుకుందే నేనే గైస్. మా అక్క సేఫ్ అయిపోయింది చిన్నప్పటి నుండి. నాకేమో అన్ని దెబ్బలు పడినాయి, దానికి ఏ దెబ్బలు పడలేదు, అది సేఫ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అది చాలా మంచి పని చేసింది, అది అదృష్టవంతురాలు, దెబ్బల నుంచి తప్పించుకుంది కాబట్టి. చెప్పు, ఎన్నిసార్లు కొట్టుంటావు నువ్వు నన్ను? గైస్ ఇప్పుడు ఎలా అంటున్నారు కానీ నేను తర్వాత చెప్తాను మా డాడీ ఎన్నిసార్లు ఏ ఆయుధాలతో నన్ను కొట్టారో ఒకసారి. బెల్ట్, చార్జర్, ఒక కర్రపుల్ల లేదా? ఈ వీడియో అయితే 10K స్పెషల్ అనమాట. 10K ఫాలోవర్స్ వచ్చారు మనకి ఇన్స్టాగ్రామ్లో. సో ఏంటి సెలబ్రేషన్స్ ఎలా చేద్దాం, కేక్ కట్ చేద్దామా? ఓకే, మనకి 10K ఫాలోవర్స్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఫాలోవర్స్. థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే మా డాడీకి వర్క్ ఉందంట, ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇంకొకళ్ళు ఏం అడిగారు కదా, చెప్పారు అక్క మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి. మా పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలంట. మీరు ప్రత్యేకంగా అడిగారు, కాకపోతే నేను ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను, కాకపోతే వీడియోలో చూపిస్తా. అమ్మ ఒకసారి నుంచండి, నన్ను అంట ఆశీర్వదించండి అమ్మా. అలాగే మంచిగా ఉండాలి. అలాగే, థ్యాంక్ యూ మచాస్. ఈ వీడియోస్ అన్ని నేను ఇంట్లో ఉన్నప్పుడు షూట్ చేశాను. అలాగే చాలా మంది అమ్మమ్మని తాతయ్యని కూడా క్వశ్చన్స్ అడిగారు కదా, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే ఈ వీడియోలో చూద్దాము. మీరు చాలా అడగమని చెప్పారు కదా, ఇంతలోపు మా తాతయ్యకి స్పైక్స్ తెద్దాం గైస్. ఇది ద మ్యాటర్. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు అనమాట. మనల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు నేను అడుగుతా, మీరు మంచిగా సమాధానం చెప్పాలి, ఓకేనా? ఏంటంటే మీ పెళ్లి చూపులు అంటే ఎలా జరిగింది? బాగానే జరిగిందంటే ఎక్కడ జరిగినాయి మీ పెళ్లి చూపులు? ఏ ఊర్లో జరిగినాయి? ఇక్కడంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా, అమ్మమ్మ మీ ఇంటికి వచ్చిందా? అమ్మమ్మ మీ ఇంటికి వచ్చిందా? ఫస్ట్ నువ్వే ముందు వెళ్ళావా? ఎలా జరిగినాయి చెప్పండి, ఏమన్నా గుర్తుందా మీకు? మర్చిపోయారంట. మంచిగా జీవించాలంటే ఏమన్నా మంత్రాలు ఉన్నాయా? మరి హ్యాపీగా ఉండాలంటే ఎలాగుండాలి? మంచిగా ఉండాలంటే ఎవరైనా ఏమనుకోవద్దు. బాగుందా? నువ్వు బాగానే ఉన్నావు కానీ చెప్పు. కదా. ఓ అయితే సంతోషంగా ఉన్నట్ట? అదే ఎలా ఉండగలవు అంటున్నారు. 2 పప్పులు
2 పప్పులు ఉండిద్దా? ఆ, 2 పప్పులు ఉంటే హ్యాపీనెస్ వచ్చేద్దా? ఆ. ఇష్టమైన విషయం అంట తాతయ్యలో. రోజు తాళెక్కితే గెలువుంటే ఎలా బాగా ఆహా. సంతకాడ 10ంటికి వచ్చేవాడు ఆ, బాగా కష్టపడుతున్నాడు ఏ అలవాట్లు లేవంటే ఇష్టం. ఓకే ఏ అలవాట్లు లేవు, బాగా కష్టపడడం అంటే తాతయ్యలో ఇష్టం అంట అమ్మమ్మకి. ఓకే తాతయ్య నీకు అమ్మమ్మలో ఏమి ఇష్టం? ఆ, అసలు ఏమి ఇష్టం లేదు. చెప్పమా. ఆ, నీలో ఏమి ఇష్టం అమ్మమ్మ చెప్పేసి నా అమ్మమ్మలో ఏమి ఇష్టం ఇప్పుడు నువ్వు చెప్పాలి. అన్నీ ఇష్టమే. అన్నీ అంటే బొవ్వ అంటూ కూర అంటూ. కాదు నేను కడిగేసుకుంటే సరిగ్గా శుభ్రంగా అమ్ముతుందా చేస్తుందా డబ్బులు నా ఆగు, చేతికి ఇస్తుందా? చెప్తే నాకు. చెప్పిద్దా చెప్తాడు ఆగు. చెప్పు. ఆ. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. కలిగి కొట్టుంటే ఆ. అమ్మి ఉమ్, ఆడకాళ్ళకి పోసి ఉమ్, డబ్బులు నా చేతికి ఉమ్. ఇచ్చేది పొద్దు డబ్బు. ఇచ్చేదా? అమ్మమ్మ ఏంది దాచుకునేది కదా, మొత్తం నీకే ఇచ్చేదా? ఉహు. ఏ అమ్మ నువ్వు ఎంత దాచుకోవాలా? అక్కడ అదేంగా అబ్బా అందుకే దాచుకో. తాతయ్యకంట అక్క లాంటి మంచి మనవరాలు దొరికింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాగానే బిల్ అవుతాం. మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాని లాంటి మనవరాలు దొరికినందుకు. మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే మొత్తం నేను అడిగేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రస్తుతానికైతే టాటా. తాతయ్య టాటా చెప్పు. టాటా టాటా టాటా. ఇది మాత్రం బాగా చెప్తాడు గైస్. సర్ప్రైజ్ రాదు. వస్తుంది చెప్పు సర్ప్రైజ్ చేయండి నన్ను. సప్లాస్ చేయండి. లైక్ చేయండి. ఇంకో ఎలా చూపించు. లైక్ చేయండి. లైక్ చేయండి. ఫాలో చేయండి. ఎలా నొక్కు. ఫాలో చేయండి. ఫాలో చేయండి. కామెంట్ చేయండి. ఫాలో చేయండి. ఓకే బాయ్ గైస్. బాయ్ చెప్పేయండి, వెళ్ళిపోతాం మేము ఇంకా. బాయ్ 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 బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. Bye guys.